హలో గైస్, ఇవాళ హాట్ టాపిక్ వచ్చేసి నా అన్వేషణ. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా రచ్చ రచ్చ ఈయన గురించే. ఈయన అన్న మాటలు ఒకటి కాదు, రెండు కాదు, చరిత్రలను, పురాణాలను అందరినీ కాకుండా, మన గురువులను కాకుండా, మన తెలుగు వాళ్ళని అందరినీ ఆడంగోళ్ళు అనేసాడు ఒక మాట. ఇది చాలా పెద్ద మాట అనేసాడు. మరి ఎలా అంత మాట అన్నా కూడా మనం సైలెంట్ గానే ఉంటున్నాం. మనకి ఇదే మనలో ఉండేది ఇదే అనమాట. ఇన్ని అన్నా కూడా మనం సైలెంట్ గా ఉంటాం. దేని గురించి కూడా మాట్లాడం మనం. ఇలాంటి వాటికి మనం రెస్పాండ్ అయితే ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇట్లా మాట్లాడడానికి కొంచెం భయపడతారు. రారు, పుట్టరు. మెయిన్గా చెప్పాలంటే ఒకవేళ పుట్టినా భయపడతారు, మళ్ళీ రియాక్ట్ అవుతారు, వీళ్ళు ఏదో ఒకటి అంటారు, వీళ్ళ చేతులు మనం అయిపోతామని. సో ఇప్పటికే ఆయన మీద రెస్పాన్స్ చాలా గట్టిగానే ఉంది. ఇప్పటివరకు చూసుకుంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ గానే మాట్లాడడం జరిగింది. ఇంకా అక్షయ్ కావచ్చు, అలాగే ఇంకొక అతను, ఆయన పేరు గుర్తులేదు, సారీ. సో వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడి ఆయన గురించి బయట పెట్టడం జరుగుతుంది అనమాట. ఇలాంటి చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకోవడం పక్కన పెడితే, కానీ మనం రియాక్ట్ అవ్వాలి ముఖ్యం. మనం మనం మాట్లాడాలి దీని గురించి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యూజ్ చేసిన వాళ్ళు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీడియోలు చేసేవాళ్ళు, కనీసం మీకు సంబంధం ఉన్నా లేకపోయినా మన వరకు రాకముందే, పర్సనల్ గా రాకముందే ఇలాంటివి మనం రెస్పాండ్ అయ్యి మాట్లాడడము మనకు, మన మూలాలకి, మన సంస్కృతికి అన్నిటికీ ముఖ్యము. చాలా ఒక బలం అన్నమాట. అలాంటిది ఉంటది. అలాగే మీ సంస్కారం, సంస్కృతి తీసి పెట్టుకోండి అన్నాడు. ఇంత మాటలు ఇవన్నీ అసలు ఎంత ఇంత మాటలు. సీతాదేవి, ద్రౌపది దేవిని అన్నవాడు మనల్ని అనడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఖచ్చితంగా ఆయన వాళ్ళనే లెక్క చేయనివాడు మనల్ని లెక్క చేస్తాడని అయితే మనం నమ్మడం. అలాంటి వాడిని మనం ఇంకా ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడము, అలాగే రన్నింగ్గా మనకు సపోర్ట్గా ఆయన వీడియోస్ చూడడము ఎంతవరకు న్యాయం? కనీసం అంటే మనం మన వరకు మనకు చేతనైనంత వీలైనంత వరకు ఇంతవరకు మనం ఎంత అయితే సపోర్ట్ చేసామో కనీసం ఆయనకు ఆ కృతజ్ఞత కూడా లేదు. నాకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు? ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరూ కుక్కపీ తినండి ఏదో సంథింగ్ అంతే, ఇట్లాంటి మాటలు ఏది ఉన్నాడు అంటే మన లెక్క లేదు. ఫ్యాన్స్ అంటే లెక్క లేదు ఆయనకి. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్న తర్వాత కూడా మనం ఆయన ఫాలో చేస్తున్నామంటే మనకు బుద్ధి లేనట్టే అని నాకు అనిపించింది అనమాట. నేనైతే అన్సబ్స్క్రైబ్ చేసా, అన్ఫాలో చేసేసా. మీ ఛానల్స్లో మీరు ఫాలో అవుతున్నా, సబ్స్క్రైబ్ చేసి ఉన్నా, అన్సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి. అలాగే కుదిరితే ఈ మాటలకి రెస్పాండ్ అయ్యి సమాధానం ఇవ్వడానికి ట్రై చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి నా ఫుల్ వీడియో నా ఛానల్ చూసేయండి.